ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కాపులను ఆదుకోవాలనే సంకల్పంతోనే బీసీలో చేర్చేందుకు హామీ ఇచ్చానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలో నిర్వహించిన కాపు మెగా జాబ్ మేళాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కాపులను అన్ని విధాలా ఆదుకుంటానన్న హామీకి కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు. వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన సాయాన్ని ప్రభుత్వం అందజేస్తోందని అన్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి నారాయణ, దేవినేని ఉమ, కాపు కార్పొరేషన్ చైర్మన్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉద్యోగాలు సాధించిన కాపు యువతకు నియామక పత్రాలు అందజేశారు. కాపు వర్గాన్ని చూశాను, స్థితిగతులు అధ్యయనం చేశాను, అందరినీ కూడా కాన్ఫిడెన్స్ తీసుకున్నాను. అప్పుడు నాకు అనిపించింది ఈ యొక్క కాపులకు కూడా న్యాయం చేయాలి. అందుకే పిఠాపురం వచ్చినప్పుడు కాపులకు కూడా బీసీల రిజర్వేషన్లు ఇస్తానని చెప్పింది నేను చెప్పాను తప్ప నాకెవరో చెప్పి కానే కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మిమ్మల్ని ఆదుకోవాలి, పైకి తేవాలి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, పేదరికంలో ఉన్నారు, మీకు కూడా న్యాయం చేయాలని ఆలోచించి ఆ రోజు నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కార్పొరేషన్కి 1000 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ రోజు ఉద్యోగ మేళా ఇక్కడ పెట్టామంటే అది తెలుగుదేశం పార్టీకి ఉండే చొరవ, అదే మరి పట్టుదల. మీలో 1000 కోట్ల రూపాయలు పెట్టినప్పుడు ఏ విధంగా ఆ డబ్బులు ఖర్చు పెట్టాలి, ఏ విధంగా ఖర్చు పెడితే మీరు ఆర్థికంగా పైకి వస్తారని చెప్పి ఆలోచించాను. ఎవరైనా ఉద్యోగాలే కాకుండా బ్రహ్మాండంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఇండస్ట్రీస్ పెట్టుకుంటామంటే వారిని కూడా ప్రోత్సహిస్తామని చెప్పి నేను చెప్పాను. ఒకటి స్వయం ఉపాధి స్కీమ్ తీసుకొచ్చాం. ఎంఎస్ఎంఈ స్కీమ్ కింద ఒక గ్రూప్ కింద ఇవ్వడానికి ముందుకు వచ్చాం. విదేశాలకు పోవాలని కోరుకుంది. అందుకే మొదటిసారిగా కాపు పిల్లలకు కూడా విదేశ చదువుల కోసం 10 లక్షల రూపాయలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. పిల్లలు, పేద పిల్లలు, మట్టిలో మాణిక్యాలు, ఆలోచనలున్నాయి. మీకు సరైన అవకాశాలు ఇస్తే ఏమైనా చేసే శక్తి సామర్థ్యం మీకుంది. స్కిల్ డెవలప్మెంట్ కింద మీకు ట్రైనింగ్ ఇమ్మని చెప్పాను. దేశంలో బెస్ట్ ఏజెన్సీస్ ఏవైతున్నాయో వాళ్ళందరినీ రమ్మన్నాం. అదే మరిగా ఒక్కొక్క ఏజెన్సీ 40-50 కంపెనీలకు కూడా రిక్రూట్ చేసే పరిస్థితిలో ఉంటారు. వాళ్ళని కూడా పిలవమన్నాను. నేను ఒకే మాట చెప్పాను, ఎంత డబ్బులైనా పర్వాలేదు, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఇమ్మని ప్రోత్సహించానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.